హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇది 5:00 లేచి బయట ప్రకృతిని చూస్తే ప్రశాంతంగా అనిపించింది. అందుకే వీడియో షూట్ చేశా. బయట క్లీనింగ్ అనేది ఏం చూపెట్టలేను ఈరోజు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసిన. చాయ్ పెట్టిన, రైస్ పెట్టిన, వాటర్ కూడా పెట్టిన. ఇంకా చాయ్ రెడీ అవుతుంది. రైస్ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. రైస్ అయిన తర్వాత ముల్లంగి కర్రీ చేసిన ఫ్రెండ్స్. దానికోసం ముల్లంగి తీసుకొని ముక్కలుగా చిన్నగా కట్ చేసుకొని, తర్వాత ఆనియన్, టమాటా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఫ్రై చేస్తే మళ్ళీ దానికి ఒక చారు చేయాలి. పప్పు ఏదో ఒక చారు చేయాలని చెప్పేసి ఇంకా కర్రీ చేసినందుకు చపాతీ కూడా చేసిన. ఉట్టిగా అన్నంలోకి అంత బాగా అనిపించదు కదా. ఇప్పుడైతే అన్ని ముక్కలు ప్రిపేర్ చేసుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ముక్కలు కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఈరోజు మస్తు చలి, నిన్న మొన్నటి నుంచి 3 డేస్ నుంచి చలి మస్తు పెడుతుంది కదా. అసలు మార్నింగ్ టైం లేవాలనిపిస్తలేదు అసలు, కానీ లేవాలి కదా, ఇక తప్పదు. పిల్లల్ని స్కూల్కి పంపించాలి, లేవాలి కదా. ఫ్రెండ్స్, వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇప్పుడైతే అవి కట్ చేసుకున్నా కదా ముల్లంగి, ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, మేమైతే టీ తాగేసినాం ఇప్పటికే. ఫేస్ వాష్ చేసుకొని టీ తాగి తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. చిన్న చిన్న కట్ చేసుకోవాలి. నేనైతే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టైపు ఆనియన్స్ కట్ చేస్తాను. ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలాగా. ఇది కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే టమాటాస్ కట్ చేసుకుందాం. సింపుల్గానే చేసిన, పెద్ద ఏం లేదు, నార్మల్గానే చేసినాను. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకొని ఇవి కూడా అక్కడ చిన్న చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాండి పెట్టుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇక స్టవ్ పైన. ఫ్రెండ్స్, మా పిల్లలు కూడా రెడీ అవుతుర్రు. ఇంకా బట్టలు ఐరన్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా బాబువి కర్రీ ప్రిపేర్ చేసుకుంటూ అక్కడ పోయి చేయాలి. ఇంకా ఇప్పుడైతే ఇవి కూడా కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన వేద్దాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కొంచెం వేడయ్యాక ఫ్రెండ్స్, ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత, మంట చిన్నగా అయింది ఫ్రెండ్స్. అందుకే కొద్దిగా పెద్దగా పెట్టిన. కరెక్ట్గా అనిపిస్తలేదని చెప్పి కెమెరా మంచిగా పెడుతున్నా ఫ్రెండ్స్.
అందుకే లేట్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. మంచి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలపాలి. కరివేపాకు వేసుకొని ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంటుంది ఫ్రెండ్స్. ఆనియన్ కరివేపాకు టేస్ట్ స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం కలుపుకొని ఏ దాంట్లో అయినా ఫస్ట్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది యాంటీబయాటిక్ కదా, అందుకని ఫస్ట్ పసుపు వేసుకోమంటారు కదా పెద్దవాళ్ళు కూడా. వన్ స్పూన్ పసుపు ఫ్రెండ్స్. తర్వాత కారము. ఇప్పుడు ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్, ముల్లంగి ముక్కలు. వాటర్ పట్టుకున్న ఫ్రెండ్స్ దాంట్లో కడిగి వేసుకుందామని. పైన స్కిన్ అంతా తీసేసి పీల్ చేసి కట్ చేసిన ఫ్రెండ్స్. అందుకు కడుగుతున్నా, లేట్ అయింది. అన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. మొత్తం పసుపు అంతా మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, 1.5 స్పూను ఉప్పు, నేనైతే ఉప్పు కొంచెం తక్కువనే వేస్తాను ఫ్రెండ్స్. మరి నోటి నిండా అయితే ఎక్కువైతే తినలేం, తక్కువైతే వేసుకోవచ్చు కానీ అయినా తక్కువనే తినమంటారు కదా. ఇక్కడ అయితే ఇప్పుడు ఐరన్ చేయడానికి వచ్చిన బాబు అయితే స్నానానికి వెళ్ళిండు. ఆయన వచ్చేటి లోపల ఇది చేసేయాలి యూనిఫామ్. ఇది సిల్క్ క్లాత్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఒకటి మీద పెడితే తక్కువ వస్తుంది, రెండు పైన పెడితే క్లాత్ జరుగుతలేదు ఐరన్ బాక్స్ అసలు. అతుకపోయినట్టు అనిపిస్తుంది మధ్యలో మధ్యలో, అందుకే చూస్తున్నా. ఇది కొంచెం చూసే చేస్తున్నా ఫ్రెండ్స్, అది క్లాత్ జరుగుతలేదు. వన్ పైన అయితే అవుతలేదని చెప్పినా కదా. ఇది చైతన్య స్కూల్ ఫ్రెండ్స్, మా బాబు యూనిఫామ్ చైతన్య స్కూల్ది. బాగా సదురుకుంటూ చేయాల్సి వచ్చింది ఇది. ఫ్రెండ్స్ మీరు టీ తాగిరా, వంటలు అయినాయా, టిఫిన్ చేసిరా?
చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఖచ్చితంగా. నా వీడియోస్లో మిస్టేక్స్ ఉంటే కొత్త కొత్త కదా మిస్టేక్స్ ఉంటాయి, చూడండి, ఏమనుకోకండి. నేను కూడా ఇంప్రూవ్మెంట్ అవుతాను చేయడానికి, మిస్టేక్ లేకుండా. ఇప్పుడైతే షర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యాంట్ చేసేద్దాం. మధ్యలో కర్రీ కూడా చూసేసి వస్తున్నా ఫ్రెండ్స్. అక్కడ స్టవ్ పైన అవుతుంది. ఇది బంద్ చేసి మళ్ళీ అక్కడ పోయి చూసేసి వస్తున్నా. ప్యాంట్ ఏమో మంచి నీట్గా వస్తుంది, షర్ట్ ఏమో ముడతలు ముడతలు అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ హీట్కి. ఒక్కసారి పిల్లలు బట్టలు ఐరన్ అలవాటు అయిన తర్వాత అసలు వేసుకోమంటే వేసుకోరు ఫ్రెండ్స్ నార్మల్గా. ఇంకా దీనికే అలవాటు అయిపోతుంది, రోజు చెయ్యాలంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత బాబుకి టిఫిన్ కట్టాలి. తనకు టిఫిన్ పెట్టి వాటర్ బాటిల్ నింపించి లంచ్ బాక్స్ రెడీ చేసి పంపించాలి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా వేరే వర్క్ కూడా ఉంది, ఇల్లు ఊడవడం తుడవడం. ఇంకా చపాతీలు చేయాలి ఫ్రెండ్స్. కర్రీ చేస్తున్నా కదా, చపాతీ చేయాలి ఇంకా. ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా కర్రీ కూడా దగ్గరకు వచ్చింది. మధ్యలో వాటర్ వేసుకోవాలి ఇప్పుడు కొన్ని, దగ్గరకు వచ్చింది కదా. కొంచెం గ్రేవీ కోసము కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. టమాటాలు కూడా వేసినాం కదా. టమాటో ఉడికి కొంచెం గ్రేవీ టైప్ రావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కూర కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నైట్ టమాటా చారు చేసిన, అంటే చారు కాదు కర్రీ కాదు, మిడిల్, కొంచెం వాటర్ గ్రేవీ టైపు. ఇంకా బాబు దాంతో తింటుండు ఇప్పుడు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ట్రిప్ ఇది. ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే తొందరగా వేసేద్దామని ఇప్పుడు వేస్తున్నా. 2 ట్రిప్పులు వేయాలి ఇంకా. కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ వైట్ షర్ట్లు అట్లాంటివి ఉంటాయి కదా, అవి అన్నిటితో కలిపి వేయలేము కదా. ఇప్పుడైతే ప్యాంట్లు వేసేస్తున్నా ఒక 1/2 అవర్ టైంలో. ఇప్పుడు లిక్విడ్ కంఫర్ట్ వేసి మిషన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇంకా అందులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, వైట్ డ్రెస్సులు బుట్టిలో, అవి నెక్స్ట్ వేయాలి ఇంకా. ఇది అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే మొత్తం ఇంట్లో చిందర సామాన్లు ఉండేవన్నీ సదిరి ఎక్కడవక్కడ పెట్టి అంత టేబుల్ అవన్నీ తుడిచేసి ఇప్పుడైతే ఇల్లు ఊడుస్తున్నా ఫ్రెండ్స్. మొత్తం దుమ్ము మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంట్లో అయితే ఇల్లు ఊడవనికనే ఒక 1/2 అవర్ అవుతుంది. ఊడవడానికి కేవలం సోఫాలు అదంతా సదిరి మళ్ళీ ఇంకా ఇప్పుడు బండలు కూడా తుడవాలి. కొంచెం ఉన్న కాళ్ళకు తగులుతూ ఉంటుంది, సన్నది ఉంటుంది కదా, నడుస్తుంటే కాళ్ళకు తగులుతూ ఉంటుంది. అది ఎప్పుడెప్పుడు ఊడవాలా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెమే ఉంది ఫ్రెండ్స్ ఈ చెత్త, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా కిచెన్లో ఉంది ఫ్రెండ్స్, అక్కడ ఊడవాలి.
అక్కడ కొంచెం ఉంది. రోజు మార్నింగ్ సాయంత్రం 2 టైమ్స్ ఊడ్చినా సరే మస్తు చెత్త వస్తది. అయినా నేను అట్లా చెత్త కనిపిస్తే అస్సలు ఉంచను. ఎప్పటికప్పుడు ఊడుస్తూనే ఉంటా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఊడ్చేసిన కదా, ఇప్పుడు బండలు తుడుస్తున్నా. ఈరోజు సోమవారం కదా, మంచిగా పూజ చేసుకోవాలి శివునికి. పూజ చేసుకోవాలనుకున్నా కానీ మార్నింగ్ అయితే ఇదంతా అయ్యేసరికి లేట్ అయింది. ఇంకా లేట్ అయిన టైంలో ఎందుకనేసి ఈరోజు సాయంత్రం పూజ చేసిన. ఇప్పుడు ఎంత నీట్గా అనిపిస్తాయి. సమ్మర్లో మాత్రం మస్తు దుమ్ము పడుతుంది. ఆ దుమ్ము మరకలే చాలా ఉంటాయి ఫ్రెండ్స్. నైట్ పడుకొని మార్నింగ్ లేచేసరికి మొత్తం ఒక లేయర్లా పరుచుకుంటుంది దుమ్ము. మళ్ళీ ఊడిస్తే క్లీన్ అయిపోతాయి. ఇప్పుడైతే కిచెన్ సైడ్ వెళ్ళిన ఫ్రెండ్స్, దుమ్ము ఊడ్చిన అవి కూడా ఎత్తేసిన అక్కడ సైడు. ఇప్పుడైతే తుడుస్తున్నా. ఇది తుడిచినాక చపాతీ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా సామాన్లు కూడా మస్తు పడ్డాయి తోమడానికి. ఇప్పుడు చపాతీ చేసిన ఫ్రెండ్స్. అన్నీ చూపెట్టలేను, కలపడము అవన్నీ డైరెక్ట్ చేసేస్తున్నా. అన్నీ ప్రతి ఒక్కటి తీయాలంటే ఎక్కువసేపు అవుతుంది కదా, చూడనికే బోర్ కొడుతుందని మధ్యలో మధ్యలో స్కిప్ చేసేసి వీడియో చేస్తున్న ఫ్రెండ్స్. ఇంక ఈరోజు నిన్న మొన్నటి కంటే కొద్దిగా ఎక్కువ పెట్టిన అనుకుంటున్నా వీడియో. ఇట్లా మడుచుకొని చేస్తే మంచిగా పొంగుతాయి ఫ్రెండ్స్ చపాతీలు. ఈరోజు ఆయిల్ వేసిన, మొన్న ఆయిల్ వేయలేదు కదా, ఈరోజు ఆయిల్ వేసిన కొంచెం. మంచిగా పొంగుతున్నాయి చపాతీలు. సేమ్ భక్షాలలాగా అయినాయి ఫ్రెండ్స్. చపాతీ కర్రీ సూపర్ ఉంటుంది ఇది. కానీ ఇంకా రొట్టె చేద్దాం అనుకున్నా, రొట్టె లేట్ అవుతుందని ఇది చేసిన. ఒక 6 చేసిన ఫ్రెండ్స్ చపాతీ. మీరేం టిఫిన్ చేసుకుర్రో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రోజు ఇడ్లీ దోశ అంటే చెయ్యను నేను. మధ్యలో మధ్యలో చపాతీ, రొట్టె, దోశ, ఇడ్లీ అట్లా అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తా, ఒకటే చెయ్యను. మా ఇంట్లో పులిహోర చేస్తే మాత్రం పులిహోరనే తింటారు ఫ్రెండ్స్. టిఫిన్ కూడా చేయొద్దు అయితే చేసినా చేయకున్నా పర్వాలేదు, పులిహోర ఉంటే చాలు ఇంకా అదే తింటామంటారు అసలు. రొట్టె ఉన్నా చపాతీ ఉన్నా అవి పక్కకు పెట్టేస్తారు ఫ్రెండ్స్. చాలా ఇష్టం వాళ్ళకి. ఆయిల్ అప్లై చేసి పెట్టినా కదా ఫ్రెండ్స్, మెత్తగా పిండి మెత్తగా నానింది. ఇంకా చూడు ఎంత మంచిగా వస్తుందో. ఇట్లా ప్రెస్ చేస్తే చాలు ఇట్లా వెళ్ళిపోతుంది. మెత్తగా బాగున్నాయి ఫ్రెండ్స్.
2 డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి ఇట్లా మెత్తగా. ఎంత సాఫ్ట్‌గా ఎళ్ళిపోతుంది ఇట్లా మంచిగా. చూడండి ఫ్రెండ్స్ అవి ఎంత మంచిగా పొంగుతున్నాయి. ఇప్పుడైతే ఈవినింగ్ మధ్యాహ్నం మస్తుంది పని, అవన్నీ చేసుకున్నా. ఇదైతే ఈవినింగ్ పూజకి ప్రిపేర్ అవుతున్నా. ఇప్పుడైతే దీపం వెలిగించుకుంటున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ మనం దీపం వెలిగించుకొనే కదా పూజ స్టార్ట్ చేయాలి. నెయ్యి వేసిన ఫ్రెండ్స్, దానివల్ల స్లోగా వెలుగుతుంది అది దీపము. నార్మల్గా మనం ఆయిల్ వేసి వెలిగిస్తే తొందరగా వెలుగుతాయి దీపాలు. నెయ్యితోటి కొద్దిగా స్లోగా వస్తుంది వెలుతురు. నేనైతే ఇప్పుడు శివునికి అభిషేకం చేస్తున్నా ఫ్రెండ్స్ పంచామృతంతో. దీపం వెలిగించిన తర్వాత దీపానికి గంధము కుంకుమ పెట్టుకొని, పువ్వు పెట్టుకొని అక్షింతలు వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి దీపం అనేది కరెక్ట్ మనం దేవునికి వెలిగించినట్టు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పటాల పటాలకన్నింటికి పువ్వులు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. పువ్వులు మొన్న మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళిండు, అప్పుడు తీసుకొచ్చింది ఫ్రెండ్స్ మార్కెట్లో, పూల మార్కెట్లో. అందుకే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ పువ్వులు పెడుతున్నాయి. ఇంతగానం రోజు పెట్టి చేస్తావా నువ్వు పూజ అని అనుకోవచ్చు. నేను కూడా తక్కువ ఉన్నప్పుడు ఏం పెట్టనులేండి. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి వేస్ట్ అవుతాయి అని చెప్పేసి పెడుతున్నా. ఇంట్లో కూడా ఉంటాయి చెట్లు, అప్పుడప్పుడు వాటికి కూడా కొన్ని అయితే, ఇప్పుడైతే కొన్ని కూడా అయితలేవు. ఇప్పుడైతే వాటర్తో శివునికి అభిషేకం చేసుకుంటున్నా ఫ్రెండ్స్. తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, అన్నింటితోటి అభిషేకం చేసుకుంటాం ఫ్రెండ్స్. మండే అట్లా అప్పుడప్పుడు పౌర్ణమి, అమావాస్య అట్లా ఉన్నప్పుడు నేను పంచామృత అభిషేకం చేసుకుంటాను ఫ్రెండ్స్. డైలీ మాత్రం వాటర్తోనే అభిషేకం చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే తేనె వేస్తున్నా ఫ్రెండ్స్. షుగర్ వేస్తున్నా ఫ్రెండ్స్. పంచామృతం చేసుకున్న తర్వాత గంధము కుంకుమ పెట్టుకొని, పువ్వులు పెట్టుకొని ధూపం చూపించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ధూపం చూపించాలి ఫ్రెండ్స్, అక్షింతలు వేసుకొని. మధ్యలో నాకు ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు, కొంచెం గ్యాప్ ఇస్తున్నా, ఏమనుకోకండి. ఇప్పుడైతే ధూపం ఇచ్చుకోవాలి.
ఫస్ట్ అగరబత్తీలు చూపించిన ఫ్రెండ్స్, ఇప్పుడైతే ధూప్ స్టిక్ చూపిస్తున్నా. తర్వాత అంతా పంచామృతం తీసి పెట్టి శివలింగం మళ్ళీ నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకున్న ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు హారతి ఇస్తున్నా. పూజ చేయకుంటే అస్సలు మనసుకి మంచిగా అనిపించదు ఫ్రెండ్స్. ఇలా పూజ చేసుకొని దీపం వెలుతురు మన కంటికి కనిపిస్తుంటే మంచిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే అట్లా అనిపిస్తుంది. చెయ్యని రోజు ఏదో డల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చెయ్యని రోజు అంటే మ్యాక్సిమం ఎప్పుడు చేస్తాము, ఎప్పుడో ఒక్కసారి చెయ్యం కదా. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మంచిగా మొక్కేసి దేవుడికి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసిన. టమాటా రైస్ చేస్తున్నా ఫ్రెండ్స్. దానికోసం టమాటాలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని బాండి పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని శనగపప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకున్న ఫ్రెండ్స్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలతోటి కూడా చేయొచ్చు, కానీ ముక్కలతోటి చేస్తే కర్రీలాగా అనిపిస్తుందని అట్లా కూడా చేస్తే ఇట్లా కూడా చేస్తా. ఎందుకో ఇట్లా చేయాలనిపించింది, అందుకే ఇట్లా చేస్తున్నా. టమాటా ప్యూరీ వేసిన, పసుపు కారము ఉప్పు అన్నీ వేసుకొని మిక్స్